హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నిన్నైతే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాను. సో ఎందుకు వెళ్ళాను అనేది చెప్తానండి. సో సడన్గా మొన్న నైట్ నుండి అయితే నాకు చెస్ట్లో పెయిన్ రావడం అయితే స్టార్ట్ అయిందండి. సో పెయిన్ వస్తుందని చెప్పేసి ఇంకా నైట్ అర్ధరాత్రి అయితే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. నైట్ 9:30, 10 అట్లా అవుతుంది. సో ఆ టైం నుండి పెయిన్ స్టార్ట్ అయింది చెస్ట్లో. ఇంకా మధ్యరాత్రి అంతా కూడా చాలా నొప్పి వచ్చిందండి. సో అలా నొప్పి వచ్చేసరికి ఇంకా నిన్న మార్నింగ్ కూడా కొంచెం నీరసంగానే ఉన్నా, లేవడం కూడా చాలా లేట్గా లేసాను. వాటర్ ఎక్కువ తాగితే తగ్గుతుందేమో అని చెప్పేసి వాటర్ తాగడం. నిన్న నొప్పి అయితే అసలు తగ్గలేదండి. దాంతోపాటు ఇంకా నిన్న మార్నింగ్ అయితే మరి సరిగా తినకనో ఏమో తెలీదు, ఫుల్ అసలు బాగా నీరసం అయిపోయింది. కళ్ళు తిరగడం అదంతా స్టార్ట్ అయింది. ఇంకా అలా జరగడం వల్ల నేను ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను కదా మొన్న హాస్పిటల్ వెళ్ళినప్పుడు. వాటిని అయితే ఒక బాటిల్ నిండా కూడా కలిపి 5 స్పూన్స్ అలా వేసుకొని వాటిని అయితే తాగాను. అయినా కూడా అస్సలు తగ్గలేదండి. ఇంకా మా స్నానం అది చేసి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి పడుకున్నాను. అయినా చెస్ట్లో పెయిన్ అయితే అస్సలు నొప్పి కొంచెం కూడా తగ్గడం లేదు. ఇట్లా శ్వాస తీసుకుంటే నొప్పి రావడం, ఇంకా అట్లా అవుతుందని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం దాకా చూసి మధ్యాహ్నం టైంలో హాస్పిటల్కి అయితే వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంకా వాళ్ళు డాక్టర్ అయితే చెక్ చేసి నాకైతే ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ టైంలో కూడా మనకి వేరే ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడానికి అయితే అసలు ఇవ్వరటనండి. డాక్టర్ అయితే చెప్పారు ఏ నొప్పికైనా కూడా ఇస్తే డోలో లేదంటే పారాసిటమాల్, ఇవి రెండే ఇస్తారంట. ఇంకా నాకైతే ఆ నొప్పితో పాటు ఈ ఎండకు వెళ్ళడం వల్లనో ఏమోనండి చాలా తలనొప్పి వచ్చేసింది. తల కూడా నొస్తుంది మేడం కనుక వాళ్ళు ఒకటే ట్యాబ్లెట్ ఇచ్చారు, పారాసిటమాల్ ఇచ్చారు. సో అది ఇప్పుడైతే వేసుకొని ఇక్కడనే ఒక 1/2 అవర్ దాకా ఉండమ్మా అని చెప్పేసి అయితే అన్నారనమాట. దాంతోపాటు ఓఆర్ఎస్ కూడా కలిపి బాటిల్ నిండా కూడా కలిపి ఇచ్చారు. సో అది తాగుకుంటూ ఆ ట్యాబ్లెట్ వేసుకొని అక్కడనే 1/2 అవర్ దాకా ఉన్న తర్వాత కొంచెం నొప్పి అయితే తగ్గిందండి. సో డాక్టర్ అన్నారనమాట, ఇది కరెక్ట్ టైంకి తినక మెడిసిన్ వేసుకుంటున్నావు కదా, సో టైం టు టైం 3 times 4 times ఈ టైంలో ఎక్కువగా మంచిగా తినాలి. ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అనమాట. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడు పారాసిటమాల్ వేసుకున్న వెంటనే తగ్గింది కదమ్మా, నువ్వు టెన్షన్ ఏమీ పడకు అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో చాలా అంటే నిజంగా అండి నొప్పి విపరీతంగా వచ్చింది. ఇట్లా చెస్ట్ కింద అనమాట. ఇంకా ఈ హార్ట్ పెయిన్ లాగానే వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది అనమాట. ఇంకా హాస్పిటల్ వెళ్తే కానీ నాకు నొప్పి తగ్గదేమో అని చెప్పేసి తొందరగా ఏం వెళ్ళలేదు. మధ్యాహ్నం దాకా చూస్తూ ఉండి ఇంకా మధ్యాహ్నం 2:00కల్లా వెళ్ళాను అనమాట హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నొప్పి అయితే తగ్గిందండి. ఇంకా మళ్ళీ నొస్తే కనుక వేసుకో అని చెప్పేసి అయితే ఈవినింగ్కి మార్నింగ్ 3 times లాగా అట్లా వేసుకోమ్మా అని చెప్పేసి, అప్పటికి మధ్యాహ్నం ఒకటి వేసుకున్నాను కదా, మళ్ళీ నైట్ తిన్న తర్వాత పడుకునే ముందు ఒకటి వేసుకో అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇంకా మార్నింగ్ కూడా ఒకటి వేసుకో అని చెప్పేసి అయితే ఒక 3 ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. సో ఎక్కువ అయితే ఇవ్వట్లేదండి, ఎందుకంటే ఎక్కువగా వేసుకోవడం మంచిది కాదు. ఓన్లీ ఐరన్, కాల్షియం, ఈ విటమిన్ ట్యాబ్లెట్స్, బి కాంప్లెక్స్ ఇవి మాత్రమే వేసుకుంటే బెటరు. వేరే ఏ ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. తలనొస్తుంది కదా మేడం అంటే, తలనొప్పి కూడా ఈ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఎక్కువగా మెడిసిన్స్ అవి వేసుకోవద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారనమాట. సో అది రోజుకైతే నాకు ఏదో ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా 7 స్టార్ట్ అయినప్పటి నుండి అయితే ఎక్కువగా పనులు అయితే చేయలేకపోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా ఏమీ రావట్లేదు. చాలా నీరసం అయిపోతుంది. ఇంకా స్టమక్ దగ్గర అయితే కొంచెం లాగినట్టుగా అట్లా అనిపిస్తుంది. నేను ఎక్కువగా నిల్చొని వంట లాంటివి చేసినా కూడా అలసిపోతున్నాను, నాకు స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. ఈ విషయం కూడా చెప్పిన తర్వాత అయితే సో నీకైతే ప్లాసెంటా కిందికి ఉంది కాబట్టి కొంచెం అలానే అనిపిస్తుందిరా
అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సిస్టర్స్ అయితే అన్నారనమాట. సో డాక్టర్ కూడా అదే అన్నారు, ప్లాసెంటా కిందికి ఉంది కదమ్మా, కొంచెం అట్లనే ఉంటుంది, నువ్వు అసలు ఏం వర్క్ కూడా చేయొద్దు, బెడ్ పైన నుండి కూడా అసలు నువ్వు దిగద్దు, నువ్వు ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అయితే మా వారిని అయితే కోపం చేసిరనమాట డాక్టరు. సో ఏం పని చేయనీయకండి అని చెప్పేసి అయితే మా వారిని కోపం చేసిరు. ఇంకా కాళ్ళు వాపులు వస్తున్నాయని కూడా చెప్పిన, మొన్న హాస్పిటల్ వెళ్ళినప్పుడు చెప్తేనే అది కామను, ఎక్కువసేపు నిల్చోకండి అని చెప్పేసి అయితే అన్నారు. ఎక్కువసేపు నిల్చోవడం కూర్చోవడం చేయొద్దు, ఎక్కువగా నిల్చొని చేసే పనులు కూర్చొని చేసే పనులు చేయొద్దు, కొంచెం దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఈ టైంలో మీరు స్ట్రెస్ తీసుకోకపోవడం మంచిది అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ఇంకా వాపులు అయితే వస్తున్నాయి అట్లనే, ఇంకా అదైతే ఎవరికైనా కామన్ అండి వాపులు రావడం అనేది. అండ్ బాడీ అయితే ప్రతి చోట పెయిన్ అనేది వస్తుందండి, బాడీ అంతా కూడా పెయిన్ వస్తుంది. సో మెడిసిన్స్ అవి కరెక్ట్గానే వేసుకుంటున్నాను. నిన్నైతే నేను చాలా సఫర్ అయినానండి నొప్పికైతే, అసలు ఏమవుతుందో ఏమో అని చెప్పేసి చాలా భయపడ్డా. ఇంకా దాంతోపాటు చిన్న బాబు ఉన్నాడు కదా, సో వాడిని ఎండలో తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇంట్లో ఉంచుదామంటే ఇంట్లో ఎవరు ఉండరు కదండి, సో మాతో పాటే వాడిని అంత ఎండలో ముగ్గురం కలిసి వెళ్ళి చూపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాను. సో వీడియోస్ కూడా ఎక్కువ చేయాలి అనే ఇదైతే అనిపించట్లేదు, నాకు హెల్తీగా ఉన్నప్పుడే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. హాస్పిటల్కి వెళ్ళగానే చూసే ఫస్ట్ పని వాళ్ళు ఏంటంటే కనుక బేబీ హార్ట్ బీట్ ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి అయితే ఫస్ట్ చూశారు, తర్వాత నా బీపీ ఎంత ఉంది అని చెప్పేసి అయితే చూశారు. సో బీపీ అయితే చాలా డౌన్ ఉంది, అందుకోసమని ఓఆర్ఎస్ కలిపి ఇచ్చారనమాట. 1 లీటర్ బాటిల్ నిండా కూడా ఓఆర్ఎస్ కలిపి ఇచ్చారు. సో అది తాగుకుంటూ ఫస్ట్ అయితే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పి అది తాగి అక్కడ కూర్చోమని చెప్పేసి అయితే అన్నారు. ఎక్కువగా టెన్షన్ పడకు, నీ టెన్షన్ వల్ల కూడా ఇది నొప్పి అనేది ఎక్కువ అయిపోతుంది, అస్సలు ఏం కాదు అని చెప్పేసి అయితే మంచిగా కొంచెం మోటివేట్ చేసి అయితే అక్కడ కూర్చోబెట్టారండి. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక, మీకు తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, చెస్ట్లో పెయిన్ వచ్చినా కూడా మీరు వేరే సపరేట్ ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు రెగ్యులర్గా ఏ డాక్టర్కి అయితే చూపించుకుంటున్నారో, సో ఫస్ట్ అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ట్యాబ్లెట్స్, వేరే ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వరని అన్నాను కదా. సో ఇలా చెస్ట్ పెయిన్ వచ్చిందని నేనైతే వెళ్ళాను కదండి, సో దానికి తగ్గట్టు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ చేసి ఒకవేళ తగ్గకపోతే బయట వేరే హాస్పిటల్కి అయితే వాళ్ళు పంపిస్తారండి. ఇంట్లోనే ఉండి సొంత ప్రయోగాలు అయితే వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు కూడా ఈ టైంలో, ఎందుకంటే వేరే ఏ టాబ్లెట్ వేసుకున్నా కూడా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, వేరే ఏవి కూడా యూజ్ చేయొద్దు. ఇట్లనే నాకైతే 3rd మంత్ అప్పుడైతే స్కిన్ ప్రాబ్లం అయితే వచ్చిందండి, స్కిన్ పైన కొంచెం దద్దుర్లు లాగా వస్తే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను మా డాక్టర్ దగ్గరికే. సో వెళ్తే ఆ డాక్టర్ అయితే వేరే హాస్పిటల్కి సజెస్ట్ చేశారు, అయినా కూడా నేను స్కిన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం, కొన్ని రకాల క్రీమ్స్ అలాంటివి ఇచ్చినా కూడా నాకైతే అవి సెట్ అవ్వలేదండి. 4-5,000 అలా అయ్యింది ఆ హాస్పిటల్కి వెళ్తే. మళ్ళీ అవి మానేసిన తర్వాతనే నా స్కిన్ అయితే మళ్ళీ నాకు సెట్ అయిందనమాట. సో ఇలా ఉంటుందన్నమాట మనం వేరే హాస్పిటల్కి వెళ్ళడం, మెడిసిన్స్ వాడడం వల్ల. అండ్ ప్రెగ్నెన్సీలో ఇలా చెస్ట్ పెయిన్ లాంటిది రావడం కామన్ అనేసి అయితే చెప్పారండి, ఎందుకంటే బేబీ లోపల పెరుగుతూ ఉంటుంది, మనకి తిన్నట్టు ఎక్కువగా తిన్నా తక్కువగా తిన్నా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే వస్తుందంట. అందుకోసమని అరుగుదల సరిగా లేక కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా గ్యాస్ట్రిక్ అయితే పెయిన్ అయితే వస్తుందంట. సో నాకైతే కొంచెం చెప్పాను కదండి స్టార్టింగ్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉంది, సో దానివల్ల కూడా ఇలా పెయిన్ అయితే వస్తుందంట. సో డాక్టర్ అయితే నాకు చెప్పారు. సో ఇదండి ఈరోజు వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.